స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం రోజు చేసే పనులు ఏ విధంగా చెప్తాం ఇంగ్లీష్లో అనేది మనం నేర్చుకుంటాం. దీన్నే రోజువారీ పనులు, లేకపోతే డైలీ రొటీన్, లేకపోతే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పి అంటాం. అంటే మీరు చేసే పనులన్నీ కూడా, రోజు చేసే పనులన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం చెప్పాలి. మనం రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇది చెప్పాలంటే ఒక్కసారి ఈ టేబుల్ ఒకసారి మీరు గమనించండి. చూడండి ఎలా ఉందో. ఐ, వి, ప్లే, యూ, ప్లే అంటే మనకి వెర్బ్ అనమాట. ఇవన్నీ పనులు. ప్లే అంటే ఆడటం కాబట్టి వెర్బ్, దీన్ని వెర్బ్ అని చెప్పి అంటాం మనం. కాబట్టి ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్ పాస్ట్ టెన్స్. కాబట్టి ప్లే అని చెప్పి రాస్తాం, ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో రాయాలి కాబట్టి ప్లే అని చెప్పి రాస్తాం. కాబట్టి చూడండి, ఐ, వి, ప్లే, యూ, ప్లే. కానీ హీ షీట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏమంటాం, ప్లేస్ అని చెప్పి అనాలి. ఈ షీట్లు కనుక మీరు రాస్తే రోజు జరిగే పనుల్లోనే రాయాలి ఎస్వం. ఇంకెప్పుడు రాదు ఇంగ్లీష్లో. ఎస్వం మనకి ఎప్పుడు వస్తుందంటే రోజు జరిగే పనులకు మాత్రమే వస్తుంది. సో హీ షీట్, ప్లేస్ అని చెప్పి అంటాం. అలాగే డేకి మళ్ళీ ఎస్వం రాదు, దే ప్లే అని చెప్పి మనం అంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఇది మీరు టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీకు డైలీ యాక్షన్స్ అన్నీ కూడా మీరు చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇది ఉపయోగించి ఏ విధంగా చేస్తాము డైలీ యాక్షన్స్ అనేది మనం చూద్దాం. మనం ఇవన్నీ ఉపయోగించి మనం ఏ విధంగా మనం రాస్తాము. రైట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, మనం ముందే ఏం చేస్తామండి, మనం పొద్దున్నే లెగుస్తాం మంచం నుంచి, కళ్ళు తెరుస్తాం. కాబట్టి ఏం చెప్పాలి మీరు, ఐ వేకప్ ఎట్ 7 AM అని చెప్తారు. ఐ వేకప్ ఎట్ 7 AM. వేకప్ అంటే కళ్ళు తెరవడం అనమాట, మేలుకొని ఉంటా అని మీనింగ్ వస్తుంది. ఇప్పుడు వేక్ ఉందనుకోండి, వేక్, ఓకేన్ అని ఉంటుంది. కానీ మనం రాయాల్సింది ఇక్కడ వేక్ అని చెప్పే రాసుకోవాలి. ఐ వేకప్ ఎట్ 7 AM. రైట్. తర్వాత ఏం చేస్తారండి మీరు, తర్వాత ఆఫ్టర్ దట్ ఐ మేక్ మై బెడ్. అంటే నేను నా బెడ్ని శుభ్రం చేసుకుంటాను, సదురుతాను అని. మేక్ మై బెడ్ అంటే నేను బెడ్ని సదురుతాను అని చెప్పి మనం చెప్తాం అనమాట. తర్వాత ఏం చేస్తారండి, ఐ బ్రష్ మై టీత్ అండ్ వాష్ మై ఫేస్. ఐ బ్రష్ మై టీత్ అండ్ వాష్ మై ఫేస్. ఈ విధంగా చెప్తాం. అంటే నేను మొహం కడుక్కుంటాను, తర్వాత పళ్ళు కడుక్కుంటాను, పళ్ళు తోముకుంటాను, తర్వాత మొహం నేను కడుగుతాను అని చెప్పి మనం చెప్పాలన్నమాట. ఆ తర్వాత ఏమంటున్నాడండి, ఐ టేక్ ఏ షవర్ ఎట్ 7:30. కాబట్టి అన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ఐ టేక్ అనే చెప్పాలి మీరు. ఐ టేక్ ఏ షవర్ అని చెప్పి మీరు చెప్పాలన్నమాట. ఐ టేక్ ఏ షవర్ ఎట్ 7:30. రైట్. తర్వాత చూడండి, ఐ కోమ్ మై హెయిర్ ఎవ్రీ మార్నింగ్, లేకపోతే ఎవ్రీ డే. ఐ కోమ్ అంటే మనకి దువ్వెన అని మీనింగ్ వస్తుంది, తల దువ్వుకోవడం అని మీనింగ్ కూడా వస్తుంది. అంటే దీన్ని మనం నౌన్గా వాడతాము, వెర్బ్గా కూడా మనం వాడతాం అన్నమాట. సో ఐ కోమ్ మై హెయిర్ ఎవ్రీ మార్నింగ్. రైట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి మీరు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు రోజు. ఇది ఏమంటారు మీరు, ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అంటారు. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. టైం ఏదో ఒకటి చెప్పండి మీరు, మీ టైం ఏదైనా సరే చెప్పుకోవచ్చు. రైట్. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ at 8 AM అని చెప్తారు. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అనొచ్చు మీరు, ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్ అని కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట. రైట్. ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏం చెప్తారు, ఆఫ్టర్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తారు. అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అని. ఆఫ్టర్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ ఐ వాక్ టు స్కూల్. నేను నడుచుకొని స్కూల్కి వెళ్తా. అంటే వాడు స్కూల్ పక్కనే ఉంది. లేకపోతే మీరు ఏం చెప్పచ్చు, ఆఫ్టర్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ ఐ గో టు స్కూల్ అని చెప్పి మీరు చెప్పుకోవచ్చు. ఐ గో టు స్కూల్ అని కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట. రైట్. అవర్ క్లాస్ స్టార్ట్స్. ఇక్కడ స్టార్ట్స్ ఎందుకు వచ్చిందండి ఆలోచించాలి. ఎక్కడ దీనికి ఎస్ఫామ్ రాలే, కానీ ఇక్కడ మాత్రమే అవర్ క్లాస్ స్టార్ట్స్ అని వచ్చింది. క్లాస్ అంటే ఇట్ అండి. క్లాస్ బదులు మీరు ఇట్ అని చెప్పి అంటారు అనమాట. ఇట్ అంటారు కాబట్టి మనకు పక్కన ఎస్ఫామ్ వచ్చింది. సో అవర్ క్లాస్ స్టార్ట్స్ ఫ్రమ్ 9 and ends at 4 PM. అది 9ంటికి స్టార్ట్ అవుతుంది, 4 PMకి అది ఎండ్ అవుతుంది. స్టార్ట్స్ అని చెప్పాము, తర్వాత మళ్ళీ మనకి ఎండ్స్ అని చెప్పి మనకి వచ్చింది. ఎందుకంటే అక్కడ హీ షీట్లు వాడాం కాబట్టి ఎస్వామ్ వచ్చింది అనమాట. రైట్. అలాగే
ఐ అరైవ్ హోమ్ ఎట్ 4:30. అరైవ్ అంటే రావటం అండి. ఐ అరైవ్ హోమ్ అంటే నేను ఇంటికి వస్తాను అని. ఎన్నింటికి వస్తాడండి? రైట్. ఐ అరైవ్ హోమ్, లేకపోతే ఐ కమ్ హోమ్ ఎట్ 4:30. సాయంత్రం 4:30కి నేను వచ్చేస్తాను. రైట్. వచ్చిన తర్వాత ఏం చేస్తారండి? సాయంత్రం స్నాక్స్ అయ్యో తింటారు. సో దెన్ ఐ ఈట్ సమ్ స్నాక్స్. ఈట్ అని చెప్పి అనాలి మీరు. ఇక్కడ ఎస్వామ్ ఎందుకు రాలేదు మీకు? ఎస్వామ్ మీకు అక్కడ ఎందుకు రాలేదు? ఎందుకంటే హీ షీట్ కాదు కాబట్టి, ఐ వచ్చింది కాబట్టి మీకు అక్కడ ఎస్వామ్ మీకు రాదనమాట. ఎస్వామ్ మీకు అక్కడ రాదు. సో రైట్. దెన్ ఐ ఈట్ సమ్ స్నాక్స్ అని చెప్పి మీరు రాస్తారు. ఐ ఈట్ సమ్ స్నాక్స్ అని చెప్పి రాస్తారు. రైట్. ఆఫ్టర్ దాట్ ఐ వాచ్ టీవీ అండ్ లిజన్ టు మ్యూజిక్. ఆఫ్టర్ దట్, దాని తర్వాత చూడండి, ఐ వాచ్ అనే అంటున్నాను. వాచింగ్ రాలేదు, వాచెస్ రాలేదు, ఏమి రాలేదు. ఆఫ్టర్ దట్ ఐ వాచ్ టీవీ అండ్ లిజన్ టు మ్యూజిక్ అని చెప్పి మీరు రాస్తారనమాట. ఆ విధంగా మనం డైలీ రొటీన్స్ అన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. ఇలా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. కాకపోతే ఎస్వామ్ ఎప్పుడు వస్తుంది, ఎస్వామ్ ఎప్పుడు రాదనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్. దెన్ ఐ డూ మై స్కూల్ వర్క్ బిఫోర్ డిన్నర్. అది ఆ స్నాక్స్, ఆ టీవీ అవన్నీ చూసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఐ డూ మై స్కూల్ హోంవర్క్. అది స్కూల్ హోంవర్క్ చేస్తాను నేను. ఆ తర్వాత నేను స్కూల్ హోంవర్క్ చేస్తాను అని చెప్పి అన్నాడు. అందుకే ఐ డూ అన్నాడండి. అదే కనుక అక్కడ హీ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం పెట్టేవాళ్ళు మీరు? ఐ కాకుండా హీ వస్తే ఏం పెట్టేవాళ్ళు? డస్ అని పెట్టేవాళ్ళు. హీ షీట్. సో రైట్. ఆఫ్టర్ దాట్ I do my school work before dinner. After that, I have my dinner at 9:30. Have, had కాబట్టి నేను ప్రజెంట్ టెన్సే వాడా. సో ఆఫ్టర్ దాట్ ఐ హ్యావ్ మై డిన్నర్ ఎట్ 9:30కి నేను డిన్నర్ చేస్తాను. మళ్ళీ నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఐ గో టు బెడ్ ఎట్ 10 PM. మనం ఇక్కడ చాలా పనులు పెట్టచ్చు, కాకపోతే వీడియో పెద్దదైపోద్దని చెప్పి అవన్నీ చేయలేదు. మామూలుగా రెగ్యులర్గా మీరు ఎలా చెప్పాలి అనేది చెప్పాను నేను. ఓకే. కాబట్టి ఎప్పుడు ఎస్వామ్ వస్తుంది, ఎప్పుడు ఎస్వామ్ రాదు అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ బాగా. ఎస్వామ్ ఎప్పుడు కూడా హీ షీటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ వేకప్ అన్నాం కదండి. అదే కనుక ఐ ప్లేస్లో మీరు హీ పెట్టారనుకోండి, హీ వేక్సప్ అని రాయాలి. హీ వేక్సప్ అని చెప్పి మనం రాసుకోవాలి. రైట్. అలాగే ఆఫ్టర్ దట్ ఐ మేక్ మై బెడ్ కదండి. ఆఫ్టర్ దట్ హీ మేక్స్ హీజ్ బెడ్ అని చెప్పాలి. అదే ఐ బ్రష్ ఉంది కదండి. ఐ బ్రష్ బదులు మీరు హీ పెట్టారనుకోండి, హీ బ్రషెస్ హీజ్ టీత్ అండ్ వాషెస్ హీజ్ ఫేస్ అని చెప్పి మనం చెప్తాం అనమాట. అటు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వస్తే మనకి ఎస్వామ్ వస్తుంది. ఐ టేక్ ఏ షవర్ ఎట్ 7:30 అన్నాడు. ఇప్పుడు చెప్పండి, షీతో చెప్పండి. షీ టేక్స్ ఏ షవర్ ఎట్ 7:30 అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. కాబట్టి ఈ షీట్ వచ్చినప్పుడేమో ఎస్వామ్ రావాలి. ఈ షీట్ కాకుండా మిగతా ఏం వచ్చినా సరే మన వెర్బ్ ప్రజెంట్ టెన్స్లోనే మనం పెట్టాలి. ఈ ఎప్పుడు కూడా రోజువారీ పనులకే వాడతాం, రోజు జరిగే పనులకే మనం వాడతాం అన్నమాట. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి, నేను రోజు క్రికెట్ ఆడతానని చెప్పాలనుకోండి, ఐ ప్లే క్రికెట్ అని చెప్పి అంటాం. ఆయన రోజు క్రికెట్ ఆడతాడంటే ఏం చెప్తారు? హీ ప్లేస్ క్రికెట్ అని చెప్తారు. అని చెప్పి అంటారు. అదే నేను రోజు గుడికి వెళ్తానని చెప్పాలనుకోండి, ఐ గో టు టెంపుల్ అని చెప్తాం. మా నాన్న వెళ్తున్నాడని చెప్పాలనుకోండి, మై ఫాదర్ అని చెప్పాలి. మై ఫాదర్ అంటే హీ కదండి. సో మై ఫాదర్ గోస్ టు టెంపుల్ అని చెప్పి మీరు చెప్పాలన్నమాట. రైట్. సో డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి వీడియో. మీరు రోజు సింపుల్ వర్డ్స్ మీరు ఇంగ్లీష్లో వీటిని మాట్లాడుకుంటూ ఉండొచ్చు. మీకు చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాను. రైట్. దయచేసి నా వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను సంతోషిస్తాను. ఇంకా రాబోయే రోజుల్లో మంచి వీడియోస్ మనం తయారు చేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.